ఆ! మనకి స్వరాజ్యం 1947లో వచ్చింది. అప్పటికి నా వయసు 11 సంవత్సరాలు. అప్పుడు నేను మిషన్ కుట్టడం నేర్చుకున్నా. 2, 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత జాకెట్‌కి పావలా, బనీన్‌కి పావలా, చొక్కాకి రూ. 1 అలాగా పెట్టి కుట్టుకున్నోడిని మిషన్ మీద. మేము అన్నదమ్ములం ఏడుగురము. ఏడుగురు అయితే మాకు ఆస్తులు పెద్దగా లేవు. నేను ఆరోవాడిని. నేను కష్టపడి సంపాదిద్దామంటే ఇలాగే సంపాదించుకున్నాండి. బంగారం కాస్ట్ రూ. 60 ఉండేది. రూ. 60 సంపాదించాలంటే చాలా కష్టం అనిపించేది. 3 బత్తాలు ధాన్యం అమ్మితే కానీ రూ. 60 వచ్చేది కాదు. ఆ పరిస్థితుల్లో అలా కష్టపడుకుంటూ సంపాదించుకుంటూ అలాగా ఇది చేసుకుంటూ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకి కిరాణా కొట్టు పెట్టారు. కిరాణా కొట్టు ఏదో సాలుకి 4,000, 5,000 అలా మిగిలేది. తర్వాత ఆయిల్ కొట్టు పెట్టాను. ఆయిల్ కొట్టు పెడితే ఆయిల్ కొట్టులో మంచి లాభాలు వచ్చినాయి. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎలక్షన్లో ప్రజా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని పార్టీలు మామూలుగా ఎలక్షన్లో ఉండేవి. ఎలక్షన్లో ఉంటే ఒక పార్టీ వాళ్ళు బేడా ఇచ్చేవాళ్ళు తిరిగినందుకు, ఒక పార్టీ వాళ్ళు పావలా ఇచ్చేవాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు 6 నెలలు ఇచ్చేవాళ్ళు. మేము ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అలానే తిరిగేవాళ్ళం. అలాగే రూపాయి బాగా అలా సంపాదించుకుంటూ ఉండేవాళ్ళం. మన ఊళ్ళో జిల్లిమిల్లో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో నేను 5వ తరగతి వరకు చదివాను. మామూలు ప్రైవేట్ బళ్ళు ఏమి లేవు. మామూలుగా ఇక్కడ బళ్ళు అనేది ప్రైవేట్ వాళ్ళు ఎవరికి లేవు. గవర్నమెంట్నే కావాలి. గవర్నమెంట్ 100 ఏళ్ళకు స్కూలు, 1000 ఏళ్ళకు బడి అలా ఉండేది. అలాగే పోలీస్ స్టేషన్ కూడా పెద్ద పెద్ద ఊళ్ళకైనా ఉండేది కాదు. మన ఊళ్ళో చీలిమిల్ల మట్టుగా పెద్ద పోలీస్ స్టేషనే పెట్టేవాళ్ళు. ఎస్ఐ గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు నిక్కర్లు వేసుకొని. బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ టైంలో వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అయ్యే ఉండే కాకి నిక్కర్లు, ప్యాంట్లు కావు, యూనిఫామ్లు. మరి మీకు వాళ్ళు ఉన్నప్పుడు మీకు అన్ని తెలుసా? ఏంటి వాళ్ళు మీతో ఏమేమి చేపించేవారు? మొత్తం ఎందుకు చేస్తారు? వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నాడు. మన పనే ఉండదు. ఏదైనా కేసులు ఏమంటే తీసుకెళ్తారు. మన మీద కేసులు ఏముంటాయి? ప్రజా పార్టీ వాళ్ళు వచ్చి మామూలుగా కాంగ్రెస్ మీద పాటలు పాడమనేవాళ్ళు. పాటలు ఏంటి? కాంగ్రెస్ వాళ్ళే భలే కనగాళ్లే, కొంతకాలమైన ఉండలేరు మోసగాళ్లే అని పాడాలి. ఓహో, ఏళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లా? సరే అయిపోయిన తర్వాత ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి కమ్యూనిస్టుల మీద పాడమనేవాళ్ళు. కమ్యూనిస్టుల మీద పాడమంటే కంచు మర్రపురమున నాడ కామ్రేడ కొంచెం కొంచెం మున్సిపు ఇంటినే ఆ వేళ వాడు చేసినో కింది చేసినో ఆ వేళ మీ కుట్రలలో నీతి అదే నీత తెలుగు ప్రజ విలపించ అని అప్పుడు వాళ్ళతో పాడేవాళ్ళం. మనిషికి రకంగా పాడించేవాళ్ళు. పాడించి డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళం. మనకి స్వరాజ్యం వచ్చేటప్పటికి 1947 వచ్చింది. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆడేం చేశాడంటే స్వతంత్రం ఇచ్చేటప్పుడు నేను ఎలా తీసుకుంటుంటే అలా వదిలేస్తున్నాను అన్నాడు. అంటే అటే నైజాం నవాబుది వేరు, ఇటు మన ఆంధ్రాది వేరు. అలాగే వదిలేస్తాను అన్నాడు, కానీ మీకు వదిలేస్తాను అనలేదాడు. అనేటప్పటికి నవాబు కావాలన్నాడు, నాది నాకు కావాలన్నాడు. ఏడు మాకు కావాలన్నారు. అనేటప్పటికి గాంధీ గారు అన్నాడు, కంగారు పడకండి, నిమ్మలంగా అయ్యా బుద్ధి అన్నాడు. అనేటప్పటికి అన్నారు, ఇప్పుడు 200 సంవత్సరాలు అయింది స్వరాజ్యం వచ్చేట రావడానికి. ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో చిక్కి 200 సంవత్సరాలు అయింది. మళ్ళీ 200 సంవత్సరాలు వద్దో ఇది సుఖం లేదు. గాంధీ గారిని చంపేస్తే మనం తొందరగా ఎమ్మటే యుద్ధం ప్రకటించవచ్చు అనుకున్నారు. అనుకుని ఆర్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అదొక పార్టీ. వాళ్ళు ఏమన్నారంటే 9 మంది కలిసి లాటరీ వేస్తున్నారు. ఎవడికి వస్తే వాడు చంపుతారు. సతూరం వినాయక్ గాడ్సే వచ్చింది. గాంధీ గారు 1948 జనవరి 30న బిర్లా భవనానికి వెళ్తున్నాడు.
ఆ పాట పెడితే చాలు మనం చేయగలదు పాట. ఏం పాట అది గాంధీకి చచ్చిపోయిన పాట. తెలుసా నీకు? మ్మ్హ. 1948 జనవరి 30 సాయంకాలము 5 గంటలకు బెల్లా భవనము నుండి గాంధీజీ ప్రార్థన మనకు బయలుదేరినాడు. మెల్లమెల్ల మెరసే కండ్ల కాంతితో తడబడ అడుగులు వేయుచు గాంధీ నడచి వచ్చుచుండ వేది దగ్గర దుష్టుడొక్కడు పిస్టల్ చేత బట్టి పొంచెను. వచ్చే బాబుకు వందనమిచ్చి కొట్టెర వెంటనే పిస్టల్ గుండు పొట్టలు దూరాయి. బాబుకి పొట్టలు దూరాయి. గుండు దూరిన వెంటనే నెత్తురు ఏరువలయనే పారసాగను. కరుణామయుడు కరంచండు ఆ రామ అనుచును అట్టులెవరిగాడు. ప్రక్కనున్న ప్రజలందరేకమై పాపాత్ముని బంధించి వెంటనే బిర్లా భవనమునకు బాపూజీని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన 10 నిమిషాలకు భరతమాతకు ముద్దు బిడ్డడు భారతీయుల విప్లవము కన్నులు మూశాడు. ఇక భారతదేశ ప్రజలందరూ కల్లోలంగా బయలుదేరి ఏడి మా గాంధీజీ అంటూ అడలిపోయినారు. మరునాడు మా ఆత్మీయమ పూల పాముపై పరుండబెట్టి కోట్లాకులది ప్రజలుండగా ఊరేగింపు యమునా తీర్పు ప్రేతభూమి చేరి వెంటనే చితని మెరుచు మంచి గంధపు చక్ర కూడా మహాత్ముని భౌతిక దేహము చితిపై పెట్టి చితి అగ్నిచే ముట్టించారండి. పొగలీసము భగ మంట ఆగటమంటే అగ్ని జ్వాలలు కూలి బాంధవుని భౌతిక దేహము కాలిపోయానండి. పసిపిల్లలను పట్టి నరికిన శ్రైలమానములు చెరచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం నిన్ను చూడగా గడగడలాడిందా. అట్టిని నీ భారతీయుడే కొట్టి చంపినని వెంటనే అవమానమును భరింపలేకను ఏమి తోచగా భారతమాత ఏడ్చుతున్నదయ్యా. అంటే అసలు ఎలా చచ్చిపోయాడు? ఏంటి అతను గాడ్సే అతనికి లాటరీ వచ్చినప్పుడు చంపేశారా? అడగాల్సి చెప్పేసి ఇచ్చింది కానీ పాటలు ఒక పద్యంలో వచ్చిందనా? పద్యం కింద మీకు నేర్పించారు అప్పుడు అలాగా? అప్పుడు పద్యాలు వచ్చింది, వాళ్ళ పాట పాడారు. అది నేను కంట్లో పెట్టా. కొంత పాట జ్ఞాపకం వచ్చేది కష్టం కదా. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎమ్మట యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి బెజవాడి నుంచి బయలుదేరారు. బయలుదేరితే ఇక్కడ సాహెబ్ ఏం చేశారు, మన అశ్వరాబాద్ బోర్డర్ ఎక్కడి నుంచో సాహెబ్ అప్పుడు కూడా బోర్డర్ అశ్వరాపేట మామూలుగా ఇప్పుడు కలిసే ఉండేది అశ్వరాబాద్. అది వేరుగా మరి ఇప్పుడు అది ఆడ ఎడగొట్టేటప్పటికి అప్పుడు ఏం చేశారంటే సాహెబులందరూ ఈ యుద్ధం అవుతుందని ఈ కోమటులందరూ కూడా పారిపోయారు. కొట్టు ఊళ్ళో ఉన్న జనం అందరం ఎలా పారిపోయారంటే భోగి పండుగ, సంక్రాంతి భోగి, అరిసెలు పొయ్యి మీద నూనె పెట్టి అరిసె అందులో వేసి తీయకండి వచ్చేసారు. అంటే ఎలా వచ్చారు చూడు, కొట్టు బట్టలతో వచ్చేసారు, పారిపోయారు. అందరికి చెప్పారా అలాగా అదేంటి యుద్ధమని? ఏంటి యుద్ధమని? యుద్ధం ప్రకటించిన పేపర్ వచ్చేస్తా ఎక్కడ వాళ్ళు చంపేస్తారని చెప్పి పారిపోయిస్తారు. పాపం మన జైలు ఉన్నారు చాలా మంది. ఉన్న తర్వాత అది రజాకారులాగా కొంతమంది దోపిడీలు దొంగతనాలు చేయటం ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు జెండా ఎత్తుకొని వచ్చేస్తున్నారు బెజవాడి నుంచి. తెచ్చుకుని అశ్వరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా జెండా ఎత్తారు. సాయిబ్ అని హుస్సేన్ ఉండడు, షేక్ హుస్సేన్, మన ఆంధ్రుల పిల్లల్ని చంటి పిల్లల్ని గోడకేసి మేకులతో కొట్టాడు. ఇంత దారుణంగా చేశాడు. మన చిక్కులు అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చి ఈయన పట్టుకున్నారు. ఎవరిని? షేక్ హుస్సేన్. ఎరా లంజా కొడక, హిందువుల్ని మేకులు పెట్టి కొడతావురా నువ్వు అని చెప్పేసి 4 గజాల్లోతు గొయ్యి తీసి దాని మీద కర్ర వేసి కర్ర మీద ఎలాగా పడుకోబెట్టి తీసి ఎక్కడ తీసి నిమిషానికో వచ్చి ఈ కాటకి నరికారు. హుస్సేన్ షేక్ హుస్సేన్. ఎవరు వాళ్ళ చిక్కులు మన పోలీసులు. అక్కడ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. అద్దాలు జమీందారు ఉండేది అక్కడ అశ్వరాబాద్ జమానం. ఇటువంటి అద్దాలు పగలు కొట్టారో లెక్కలేదు. పారిపోతుంటే డబ్బు ఆ బ్యాంక్ కొట్టేశారు చిక్కులు. బ్యాంక్ కొట్టేస్తే బస్తాలతో ఉన్న రూపాయలు అయితే వాళ్ళకి తెలియదు పెట్టి మన పోలీసులు బ్యాంక్ కొట్టేశారు. నైజాముగా మనకెందుకని కొట్టేస్తే
ఎవడో తెలియదు ఓటు చేసి బాబుతో డబ్బు రేది కాల్చున్నారు. ఏంటంటే మనిషికి అరబత్తా కాడకి బత్తాలు దుక్కుని తెచ్చారు బిల్లింగ్ వెళ్ళి. తెచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పోతే ఎవరికైనా ఇద్దామంటే ఎవరు తీసుకోలే. ఇక్కడ హోటల్ పెట్టాడు, మన హోటల్ మన కొట్లో వాడకం పెట్టి హోటల్ పెట్టాడు 2 నెలలు. 2000 3000 మిగిలి గుడివాడ సుబ్బారావు ఆ 3000 రూపాయలు పెట్టి కొనేసాడు. కొనేస్తే ఓన్లీ 100 రూపాయలు రూపాయి, 100 రూపాయలు రూపాయి కింద ఇచ్చిండు. 10 కాగితాలకి ఇస్తే 10 ఇచ్చిన రూపాయి ఇచ్చిన కావాలంటున్నాడు. ఏంటి ఎంత వచ్చింది మనకు తెలుగు డబ్బు ఇది. మాలాంటి కొంటాకి మాకేమనిపించిందంటే ప్రభుత్వం పోయింది చల్లదంటే మరి నాశనం అయిపోతాం అని ఎవరు వాళ్ళ. ఇది అయిపోయిన తర్వాత ఈ డబ్బుకి చలమని ఇచ్చేసాడు గవర్నమెంట్ లెక్కన. మనకన్నా బేడ తక్కువ అది 13 మన రూపాయి, అది 13.5 తక్కువ అన్నమాట రూపాయి. ఇంకేంటి ఇక్కడికి వచ్చి ముట్టేస్తుంది పొట్టడి చేస్తాను అని ఇక్కడి నుంచి టీనరసాపురం వెళ్ళిపోయాను. ఇక్కడ పెద్దోళ్ళు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంట్లో. ఆస్తులన్నీ కూడా పరాయి వాళ్ళగా చేరేసుకున్నాం. ఇక్కడ అన్నం ఉండే తపాడ తప్పేమి లేదుగా. దొడ్డి తలుపు చప్పుడైతే అమ్మ నాయన బాంబు వచ్చిందని జడిసిపోయేవాళ్ళు. అంత భయం రజా గారి మూమెంట్ అంటే అది 1950లో జరిగింది. రజా గారి మూమెంట్. అర్కేల్ సైకిల్ 180, ర్యాలీ సైకిల్ 200, అంబర్ సైకిల్ 200. ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరు గోపాలకృష్ణలో సైకిల్ కొనుక్కొని అక్కడి నుంచి ఆ బండి మీద వచ్చేసేవాళ్ళం. ఇక్కడ వెళ్ళి సైకిల్ మీద సరదా. ఎంతెంత బరువు మోసేవారు అప్పుడు? మీరు ఏమేం పనులు చేసేవారు? మేము కిరాణా కొట్లో ఇవి పెట్టినప్పుడు అపరాలు అవి కొనేవాళ్ళం. అపరాలు అంటే వల్ల కందులు మినుములు అవి ఒక బస్తా అంటే 5 కడవలు. ఏ సంవత్సరం పెట్టారు కిరాణా కొట్టు? ఎన్నో సంవత్సరం పెట్టారు? 48 ఎప్పుడు పెట్టాం. అప్పుడు బస్తాలు రేట్ సరే జ్ఞాపకం లేదు కానీ 125 కేజీల బస్తాన్ని అవలేలుగా ఎత్తి అవతల పారేసేవాళ్ళం. ఒక్క మనిషి 125 కేజీల బస్తాన్ని ఇలా సంగీతం బట్టి బండి మీద వేసేవాళ్ళం. కింద నెట్టు తీసేసి దాని మీద పెట్టేవాడు. ఒకసారి 20 బత్తాలు చెంగారెడ్డి వేసుకెళ్తే రాత్రి 10 అయింది. మొట్టవాళ్ళు రోజు మూటకు రూపాయి ఇవ్వాల రివాజు. వాళ్ళు అన్నారు అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు, 2 రూపాయలు ఇస్తే మేము దింపుతామన్నారు. మీరు దింపుని మేము దింపుకుంటాం. మీరు దింపుకోండి భర్త మోసేంత శక్తి మీకు తెలుసు కానీ దింపుకోమన్నారు. దింపుకోంటప్పటికి గబకు వెళ్ళేసి 4 మూటలు దింపేటప్పటికి 6 రూపాయలు ఏమన్నా దింపుతామన్నారు. 10 రూపాయలు అన్నారు. మేమే దింపేసుకున్నాం 20 బత్తాలు. ఎవరెవరు? నేను సర్వీస్. అప్పుడు ఏ ఇంట్లో ఉండేవారు? అక్కడ ఇంట్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఇంట్లో. తాటాకిల్ల మామూలు పెంకటిల్ల. అందులో మరి పాములు ఉండేయా? చుట్టుపక్కల ఉండే వచ్చి కనపడే సంపద వదిలిపెట్టేవాళ్ళం కాదు. పాము మాకు కనపడిందంటే చచ్చిపోయిన లెక్కది. అది పుట్లో పెట్టే సరే తప్పేసి తీసి చెప్పేవాళ్ళం. అన్ని పాములు ఉండేయా? అన్ని పాములు ఉండే. ఇంటికాడ కూడా ఇంతలా పాము చంపాను ఇక్కడ. అంతంత పాములు ఉంటే మీకు భయమే లేదా? మరి భయం మనం ఏం చేస్తా ఎత్తుంటే. ఇంకేంటి ఉండేది అప్పట్లో? కరెంట్ ఉండేదా? లేదు. మరి ఏం చేసేవారు? లైట్ లేకపోతే దీపం, మామూలు దీపమేనా? ఆవదం దీపమా? ఆవదం దీపం అంటే ఆవదం పగుతులు పోసి గుడ్డ ఒత్తి కింద ఎత్తి అందులో వేసి ఆ దీపంతో పెట్టి చూసుకునేవాళ్ళం. బయటకు వెళ్ళినా లోనికి వచ్చింది. ఇంకా ఇంకేం లైట్లు ఉండేయా? లాంతర్లు ఉండే. తర్వాత లాంతర్లు, తర్వాత పెట్రోమస్ లైట్లు. పెట్రోమస్ అదే ఇలా కొడతారు. అది ఏం పోతారు అందులో? కిరోసినా? అది ఇప్పటికే ఉన్నది లైట్. మరి మీకు కరెంట్ ఎప్పటి నుంచి తెలుసు? కరెంట్ వచ్చింది ఇంకా ఆపం లేదా. కరెంట్ రావడం మునుగురు
వచ్చిన ముందు మాది 29 సర్వీస్ నెంబర్. ఆహా! ఆ సర్వీస్ నెంబర్ 29. హుహు. ఇప్పుడు 29 మంది. పైన 29 అప్పుడుది. హుహు. మరి ఈ బిల్డింగ్ ఎందుకు కట్టాలనుకున్నారు? ఈ బిల్డింగు ఇవి ఎందుకు కట్టారు? ఎప్పుడు కట్టారు? ఏర్పడిపోయాం. ఆ! ఏర్పడిపోయి పిల్లలు పుట్టారు. ఆ! 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ! అమ్మాయిని పెళ్లి చేసి అక్కడ ఆ పాత ఇంట్లోనే. హ్మ్. తర్వాత 2 అబ్బాయిలు పెళ్ళిడికి వచ్చారు. ఆ ఇల్లు ఒక గది వచ్చింది మనకి. ఆ పాత ఇల్లు పంచుకుంటే 8 మందికి 8 గదులు వచ్చినాయి. హ్మ్. ఈ గదిలో ఉంటే పిల్లలు ఎవరిస్తారు హ్మ్. అని చెప్పి అన్నారు. రూపాయలు సంపాదించినవి ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ 1000 గజం స్థలం కొని ఈ బిల్డింగ్ కట్టారు. 1000 గజం అప్పుడెంత? అప్పుడు 1000 గజం 7,000 హుహు. గజం 7 రూపాయలు. హుహు. ఇవాళ 5,000 ఇక్కడ. 5,000 కూడా ఎవరు. అప్పుడు 3 లక్షలు అయింది ఈ బిల్డింగ్. మొన్న 4 ఏళ్ల క్రితం పై బిల్డింగ్ వేసాం. పై బిల్డింగ్ 30 లక్షలు అయింది. మరి చిన్నప్పుడు మీరు ఖాళీగా ఉంటే ఎక్కడికెళ్ళేవారు? ఎక్కడికెళ్తాం కొట్టే కదా. చిన్నప్పటి నుంచి కొట్టేనా? 11 సినిమాలు అయ్యేం లేవా? 11 హ్మ్. మెస్ట్ కుడుతూ వ్యాపారం చేశాం. సినిమాలు అయ్యేం చూడలేదా? సినిమా వెళ్ళడం సరదా ఎప్పుడైనా. ఆ! నేను ఒక్కడిని. హుహు. పెళ్ళి అవ్వకుండా సినిమా చూసాను. హుహు. మరి మీకు మంచినీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ట్యాప్స్ ఉండేయా? నీళ్ళే. నూతులో తోడుకోవాలా? ఆహా! అందరూ అంతేనా? అందరూ అంతే. ఊరు మొత్తం. ఓన్లీ నూతులేనా? లేకపోతే ఇంకా కొట్టుడు పంపులు ఏమన్నా ఉండేయా? ఏమీ లేవు. ఓన్ మొత్తం నుయ్యి. అప్పుడు 1947 స్వతంత్రం వచ్చే వరకు కూడా ఆ, హ్మ్. హరిజనులు వేరు. హ్మ్. మన క్యాస్ట్ అదర్ క్యాస్ట్ లో ఓసీ అంతా వేరు. మన తోడే నీళ్ళు గవర్నమెంట్ నుయ్యి. గవర్నమెంట్ అయినా వాళ్ళు ముట్టుకుంటాకి వాళ్ళు వచ్చి కుంగులు పెడితే మనం తోడాలకు పోయాల. హుహు. 47 వచ్చిన తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత తీసి అందరూ చూసి తోడుకున్నారు. హుహు. అప్పుడు దాకా వాడు తోడుకోవడం లేదు. మనం పోతే వాళ్ళకి నీళ్ళు. హుహు. ఎవరు ఆపేవారు అలాగా? ఆ? ఎవరు ఆపేవారు అలాగా? వాళ్ళు అడిగారు. నువ్వు ముట్టుకున్న వాళ్ళు ముట్టుకుంటే గీలేదు. ఎవరు పెట్టారు అలా రూల్ అంటున్నా? మొట్టమొదటి గవర్నమెంట్ ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఆహా! ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడేనా? ఆహా! మన అదేంటి స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆడేళ్ళు ఈడేళ్ళు పొలాలేదు మతం లేదు అనేటప్పుడు అందరూ కూడా గుళ్ళో మాట్లాడలేదు. హుహు. మీ చిన్నప్పుడా? ఆహా! వాళ్ళు గుళ్ళో రాట బయట కూర్చోవలసిందే. మీ చిన్నప్పుడు? హుహు. మరి మీరు గుళ్ళోకెళ్ళేవారా? ఆళ్ళు రానిచ్చేవారు కాదా? ఆహా! ఇప్పుడు నూతుకాడికి వచ్చారంటే కొండ పెట్టి బయట నుంచి ఉంటారు కానీ ఆ పళ్ళె యువతల నుంచి ఉన్నాడు. పళ్ళె కూడా ఎక్కువ హుహు. ఎక్కువ అంటూ అంత ఇద్దరు రామాలయం పక్కన ఉండే. హుహు. ఇక్కడ ఎన్ని ఊళ్ళు కరువు వచ్చినా మాకు నీళ్లు కరువు ఉండేది కాదు. హుహు. అటువంటి నుయ్యి అర్ధరాత్రి వేళ మొత్తం కుంగిపోయింది. ఏ? గణపతి కుంగిపోయింది. ఆ రోజు మనోళ్ళు నీళ్లు తీసుకొచ్చారు. నీళ్లు తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. తెల్లవారు ఏమీ లేదు. నుయ్యి మొత్తం పడిపోయాం. లోపలికి పడిపోయిందా? కలిపింది లోపల. అలాగెళ్ళిపోతే? ఏళ్ళు ఉన్నాయో మరి ఏమున్నాయో కుంగిపోయింది మొత్తం. ఆహా! ఆ రేళ్ళు ఉంటే ఎవరు కనపడరు. చాలా అదృష్టం. హుహు. మరి ఫుడ్ ఏం తినేవారు అప్పట్లో? ఫుడ్ ఏం తినేవారు అప్పట్లో మరి మీరు? ఎప్పుడు అప్పట్లో. మా చిన్నప్పుడు ఆ! జొన్నలు, ఆ! హ్మ్. బియ్యం ఆరబెడితే కోట ఆ! మనిషికి 3 ఔన్సులు. ఆ! 3 ఔన్సులు అంటే ఒక గిద్దెలో సగం హ్మ్. వారానికి. ఎర్రగా ఉండే ఎర్రారులని బియ్యం హుహు. అవి తెల్లగా తెచ్చిపోవాళ్ళం. తర్వాత మనకి ఈ జొన్నలు తినేవారా? ఉత్తి జొన్న అన్నమా? లేకపోతే ఏంటి? జొన్నమే హుహు. జొన్నలు ఉడకవేసి అన్నం కింద ఉండి ఉమ్మేసి దాంట్లో సాంబార్ పోసుకొని తినేవాళ్ళం. హుహు. ఇగుళ్ళు పచ్చళ్ళకు పనికిరావు. సాంబారే కలవటానికి. పాపం కాటన్ ధర పుణ్యం అంటూ రాజమండ్రి బ్రిడ్జి కట్టిన తర్వాత ధాన్యాన్ని కరువు లేకుండా పోయి ధాన్యం వచ్చింది. అసలు మన రాష్ట్రంలో ధాన్యం గింజే లేదు. హుహు. ఎవరికైనా ఒళ్ళు ముట్టుకుంటే పెద్ద లెక్క. తర్వాత చెరువులు అవన్నీ ఉండే మా నాన్న పాలచడలో
16 ఎకరాల పొలం తీసుకుంటే 200 బస్తాలు ఉండేదట. మరి అప్పుడు కూరలు ఏం తినేవారు? గోంగూర, ఆ, పచ్చడి, పప్పు, ఆ, తోటకూర, ఉమ్, పప్పు, సోళ్ళు, ఉమ్, వంకాయ పచ్చడి, ఉమ్, చింత చిగురు, ఉమ్, పచ్చడి, పప్పు, ఉమ్, చింతకాయ, ఉమ్, పప్పు, పచ్చడి, ఉమ్, వంకాయ, ఉమ్, ఇగురు, దొండకాయ, ఉమ్, ఇగురు, సాంబారు, ఉమ్. అలా కందులు, పప్పు, కందులు పప్పా? కందులు పప్పు చేసేవాళ్ళం. ఆహా, ఇసురు ఎండ పోసి ఇసురు కందిపప్పు అయ్యేది. ఆ ఉమ్, పప్పు సంవత్సరం దాకా ఉంచు బత్తా ఇసురాడు. ఉమ్. మరి ఇంకా టమాటాలు బంగాళదుంపలు ఏం లేవా? బంగాళాదుంపలు ఎవరో జమీందారులు తినే కూరవాడు. ఆహా, అప్పుడు ఈసి పావలంత ఉండేది. ఉమ్. అది జమీందారులు తినే కూరలు మనమే కావు మనోళ్ళు. టమాటాలు కూడా అంతేనా? టమాటాలు లేదు, తక్కువ మనం. ఆహా, మరి ఇంకేముండే కదా? పొట్లకాయలు, పొట్లకాయ, ఆనపకాయ ఆనపాయలు, మా ఇళ్ళగానే బండి, అవన్నీ ఉండేయా? చుక్కుడుకాయ, ఆహా, ఇవన్నీ మన ఇళ్ళగానే కాసేది. ఉహు. కంచెలు ఉండే, గోళ్ళు ఉండే కావుగా. ఆ, కంచెల మీద ఆ పోదలు పెడితే బీరకాయ, బెండకాయ, బీరకాయ, ఆనపకాయ అవన్నీ కాసి. అప్పుడు మీ చిన్నప్పుడే చుక్కుడుకాయ ప్రతిష్ట మీరు అప్పుడు ఎక్కడికైనా వెళ్ళేవారా? మామూలుగా ఎక్కడికైనా ఊరు వెళ్ళేవారా? ఏ ఊరు? మామూలుగా ఊర్లు వెళ్ళేవారా? ఏ ఊరితో మామగారింటికి వెళ్ళాం. ఆ, టీ నరసాపురం ఆ, ఆ, వాళ్ళ ఇంటికి వెళ్ళి 12 నుండి వచ్చేవాళ్ళం. ఆ. అప్పుడు తీర్థం ఎగ్జిబిషన్ లో ఏమైనా ఉన్నాయా? అది అమ్మవారి తీర్థాలు తాడువాయిలో తీర్థం ఉండేది. ఏ సంవత్సరం అది? అప్పుడు ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి. ఉమ్. ఇప్పుడు 58లో జగదాంబామ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ట పెట్టారు. 58లో విగ్రహం ఇది? 58లో పెట్టారు. ఒక ర్యాంలో 500 రూపాయలు ఇస్తే ఒక శిల్పి తయారు చేసి పెట్టాడు బాబు. అది తయారు చేసిన విగ్రహం తయారు చేసి పెట్టాడు. ఆ డబ్బులు ఆయనే ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. అది గుడి కట్టడానికి మనిషికి 400, 300, 150 చందాలు ఇచ్చి ఆ గుడి కట్టారు 58లో. 50 తర్వాత కట్టారు. ముందు 3 ఏళ్ళు ఆహా. కొంచెం పలు కూడా ఉన్నాయన పలాంటి గుర్తులు చేసి కట్టారు. ఉహు. మీ అప్పుడు ఫస్ట్ డబ్బులు ఎంత? మీకు ఏదైనా పని చేస్తే ఎంత డబ్బులు ఇచ్చేవారు? లేదా కుట్టినప్పుడు, లేకపోతే అసలు మొత్తానికి అసలు ఫస్ట్ నువ్వు డబ్బులు చూసింది ఎంత? ఏంటి డబ్బులు పైసానా, 5 పైసలు అలా? ఎప్పుడు మీ అప్పుడు ఎంత ఉండేది? అనానా ఏంటి? అనాలు వెళ్ళే. అనా అంటే అనాలు పైసలు. ఫస్ట్ అనాలు ఉండేయా? ఆహా. అనాకి 12 పైసలు, అద్దనాకి 6 పైసలు, కానీకి 3 పైసలు. కానీ పెట్టిన జంతకి ఇచ్చేవాళ్ళు. అనా పెడితే 4 పొంగలాలు ఇచ్చేవాళ్ళు. సంతకి 4 జంతికలు ఇచ్చేవాళ్ళు. అనా పెడితే కొబ్బరొచ్చులు ఇచ్చేవాళ్ళు. అనా కొబ్బరొచ్చు ఎంత ఉండేది? కొబ్బరొచ్చు వాటర్ సంతల్లో వేసేవాళ్ళు. దుకాణాలు మనోళ్ళు జలిబిలో సంత ఉండేది. సంతలో కూడా మేము కొట్లేసేవాళ్ళం. ఏమి ఇచ్చేవారు అప్పుడు? మీరేం పెట్టేవారు సంతలో? కొట్లు, కిరాణా కొట్టు. ఆ రోజుల్లో 100, 200 అమ్మేది. ఆ రోజు 100, 200 అమ్మిందంటే ఇలా 50,000 అమ్మినట్టు లెక్క. అప్పట్లో టిఫిన్లు ఏం లేవా? పొద్దున పూట ఏం తినేవారు అప్పుడు? మరి సద్దనే అన్నమా? మరి అప్పుడు కూరేనా అన్నంలోకి? ఆవకాయలు అలాగే తినేవారు? ఆవకాయ కూర ఇది కాదు. సాయంత్రం ఆవకాయ. ఆవకాయ రోజు పొద్దున ఆవకాయ, మధ్యాహ్నం మామూలు కూర. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అన్నమే. టిఫిన్లు ఎరగరు. మరి అన్ని అడిగే గాని నీ పెళ్ళి ఎప్పుడైంది? ఏ సంవత్సరం అయింది? 62. మరి 62 నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారా? 62 నుంచి పాత ఇంట్లోనే ఉండేవారా? మరి అదేంటి, మీ మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడ ఉండేవారు? మా ఇంట్లోనే. మిగతా వాళ్ళు ఎవరు లేరా? మిగతా అన్నదమ్ములు అందరూ? 7 కొడుకులు, తండ్రితో 8 మంది. 8 మందికి 8 గదులు వచ్చినాయి. నా గది, కృష్ణా గది, సుబ్బారావు గది, మా నాన్న గది. 4 గదులు నేనే.
మ్మ్హ. ఈ 4 గదుల్లో మేము ఉండేవాళ్ళం. మ్మ్హ. మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మగారు మా దగ్గరే ఉన్నారు. మ్మ్హ. ఆ, చీలిమిల్లిలో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. మ్మ్. అది గవర్నమెంట్ది. ఈ 5వ తరగతి వరకే ఉండేది. ఈ తర్వాత చదువుకోవాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా స్కూల్ లేదు. చదువుకోవాలంటే వెళ్ళిపోవడమే. ఏలూరు వెళ్ళే కెపాసిటీ ఎవరికి లేదు. లేక ఎక్కడ చదువుకుని మానేసేవాళ్ళం 5వ తరగతి. ఏలూరు వెళ్ళాలంటే ఎంత అప్పట్లో టికెట్? ఆ? ఏలూరు వెళ్ళాలంటే టికెట్ బస్సా? రూపాయన్నర. బస్సా? బస్సులు ఉండేయా? ఆర్టీసీయేనా? కాదు, ప్రైవేట్. ప్రైవేట్ బస్సులా? రూపాయలు ఉండేది. రూపాయి పోవాలా? మ్మ్హ. మరి అప్పట్లో ఎలాంటి డిజైన్ బట్టలు వాళ్ళు కుట్టమన్నాడైతే అవి కుట్టేవాళ్ళ, లేకపోతే మామూలుగా ప్లెయిన్ గా కుట్టేసేవారు బట్టలన్నీ? ప్లేన్ ఏంటి రకాలు. ఆ, జాకెట్లు కూడా ముందు ఆ, జాకెట్లు బనీల్లా కుట్టోళ్ళు. ఆ, బనీళ్ళు ఆ. చేతులు బనీల్లా కుట్టి దింపేటివి. ఆహా, తర్వాత మామూలు జాకెట్ కుట్టోవడం. ఆ, తర్వాత క్రాష్ బెల్ట్ వేసి కుట్టోవడం. ఆహా, అలా రకరకాలు మారిపోతూ వచ్చినాయి. ఆహా. కొంతమంది తీసుకున్నాడు. ఏ డిజైన్ కైనా పావాలని అప్పట్లోనే డిజైన్లు. మల్లి మొక్కలు, లేడీ పుస్కా ఆ, జాకెట్. ఆ, లేడీ పుస్క వైట్ లేసి పడతాయి. ఆ, మల్లి మొక్కలు అంటే మొక్కగా వస్తాయి. ఆ, అవి ఇప్పుడు ట్రెండ్ మళ్ళా. ఆ, ఆ, అదైనా జాకెట్ పావాలి. ఆహా, ఎలా డిజైన్ కుట్టినా జాకెట్ పావాలనే. అలా అయితే గొప్ప ఆహా, పండరాగా కుట్టండి. ఆ, పండరాగా డబ్బులు ఇవ్వండి బాగా. ఆహా, ఇక అలమంట ఆన్లైన్ పెట్టేందుకు అది ఇచ్చేసేవాడు. మ్మ్హ. ఆ, పెళ్లి చేసుకున్నాక 2 మగపిల్లలు ఒక అమ్మాయి పుట్టారు. వీళ్ళందరం చదివించాం. 2 పిల్లలకి కోడళ్ళకి 2 పిల్లలు పుట్టారు. పెద్దబాబుకి 2 అమ్మాయిలు, చిన్నవాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీళ్ళు నలుగురు శుభ్రంగా చదువుకున్నారు. శుభ్రంగా హైదరాబాద్ లో సాంస్కృతిక ఉద్యోగాలు చేస్తున్నారు. అదే నా గర్వకారణం. నా సంతోషానికి అదే మూలమట్టం. మ్మ్. మొట్టమొదటి నా సంతోషానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాట ఎదురు చెప్పాడు గారు. ఇవాళ కూడా ఆ నలుగురు బాణాలు వస్తే ఆ నాలుగే కలగండా నా దగ్గర నుంచి నాతో మాట్లాడమంటాను. అందువల్ల నేను ఆడంటే ఎంతో ప్రేమగా చూసుకుంటా. అదే నాకు కావాల్సింది. పుట్టి